అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ అందరూ కాక్రోజులు. వీళ్ళు దేనికి పనికిరారు, పరాణజీవులు. వీళ్ళు అట్లా పేరెంట్స్ మీదన్నా డిపెండ్ అయ్యి జీవితం గడుపుతారు, లేదంటే ఫ్రెండ్స్ మీద బతికిన జీవితం గడుపుతారు తప్ప సొంతగా తమ తిండి తాము సంపాదించుకోలేని కాక్రోచెస్ తయారైపోతున్నారు. యూనివర్సిటీస్ ఆర్ ప్రొడ్యూసింగ్ కాక్రోచెస్ టు ద సొసైటీ అనేటువంటి భావం కూడా ఏర్పడుతుంది. వీళ్ళు చదువుకొని ఇప్పుడు యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు కొంతమంది మీరు చెప్పినట్టు ఒక 50% కూడా వేసుకుందాం మ్యాక్సిమం. మిగతా 50% ఏం చేస్తున్నారు? ఆల్ ఆర్ ఖాళీ. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు చదివిన చదువు మీద చేయట్లే. ఎవడు ఉద్యోగం వేరే పని చేస్తున్నాడు, ఇంకొకటి వేరే ఇండస్ట్రీ పెట్టుకున్నాడు, ఇంకొకటి ఇంకేదో పని చేస్తున్నాడు, ఇంకొకటి ఇంకేదో చేస్తున్నాడు. ఈవెన్ డాక్టర్లు చదివినాడు వాడు రాజకీయాల్లో వెళ్తున్నారు, చివరికి రాజకీయాలు చేసుకుంటున్నారు, లేదా కాంట్రాక్టులు చేసుకున్నారు, ఇంకొక పనులు చేసుకుంటారు. అటువంటిప్పుడు ఈ చదివిన చదువు దేనికి? ఎందుకు చదువుకున్నాడయ్యా? ఇవన్నీ మైండ్లో ఎందుకు ఎంటర్ చేశారు? ఈ సిలబస్ అంతా మైండ్లో ఎందుకు ఎంటర్ చేశారు? తర్వాత సిబిఎస్ఈ సిలబస్ అంటాడు, స్టేట్ సిలబస్ అంటాడు. సిబిఎస్ఈ సిలబస్ ఏమో హై స్టాండర్డ్ ఉంటుంది, స్టేట్ సిలబస్ లో స్టాండర్డ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? 10th వరకు బాగానే ఉంటుంది. తర్వాత వీడు ఎప్పుడైతే ఐఐటికి వెళ్ళాడో, పెద్ద స్థాయికి వెళ్ళాడో, ఈ ఎగ్జామ్లో నీట్ స్థాయికి వెళ్ళాడో, స్టేట్ సిలబస్ ఉన్నవాడు ఆ స్థాయిలో తెచ్చుకోలేకపోతున్నాడు, వెనకబడిపోతున్నాడు. ఇది వాస్తవం కదా, అన్యాయం కదా ఇది. అదే ఇతనికి కూడా చిన్నప్పటి నుంచి అందరికీ ఒకటే సిలబస్ చెప్పచ్చుగా, మరి ఎందుకు చెప్పట్లేదు? అది ఎవడు తప్పు? మరి ప్రభుత్వాలు అవన్నీ ఎందుకు పట్టించుకోవట్లేదు? రేపు ఆ విద్యార్థి చదువుకొని ఇన్నేళ్ళు 16 ఏళ్ళ ఎడ్యుకేషన్ 18 ఏళ్ళ ఎడ్యుకేషన్ తీర్చది బయటకు వచ్చి ఉద్యోగం రాక ఇంకా ఇప్పుడు ఎగతాళి కాక్రోజ్ గాడు అనిపించుకుంటూ ఉద్యోగం లేనివాడు అంటే కాక్రోజ్ గాడే. అంతేగా, కాక్రోజ్ మీన్స్ పరాణజీవి, వేరే వాళ్ళ తిండి తినేవాడు కాక్రోజ్ అంటారు. ఎందుకు అనిపించుకోవాలి? ఇన్ని సంవత్సరాలు చదువుకున్నాడు, అది తప్పు, అది అన్యాయం కదా. అటువంటిప్పుడు యూనివర్సిటీస్ ఏం చేయాలి? పనికొచ్చే చదువు చెప్పు, పనికొచ్చే సిలబస్ చెప్పు, ఎడ్యుకేషన్ సిస్టమే మార్చు, మొత్తం ప్రాక్టికల్ ఓరియంటెడ్ చేయండి. ప్రాక్టికల్ ఓరియంటెడ్ చేసి ఈ సర్టిఫికేట్తో బయటకు వచ్చానంటే నాకు పని వచ్చు, నేను ఈ పని చేయగలుగుతా, నేను ఫోటోగ్రఫీ చేయగలుగుతా. కొన్ని వేల లక్షల ఉద్యోగాలు డ్రైవింగ్ మీద ఉన్నాయి తెలుసా మీకు? డ్రైవింగ్ నేర్చుకున్నాడు ఏ ఉద్యోగం రాకపోయినా ఆటో నడుపుకొని బతకచ్చు. నెలకు 30,000 సంపాదిస్తున్నారు. నెలకు 30,000 నుంచి ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు తెలుసా? యావరేజ్ మీద 40-50 వేలు ఆటో వాళ్ళు సంపాదిస్తారు. కేవలం డ్రైవింగ్ వస్తే చాలు. డ్రైవింగ్ వస్తే చాలు, 4 వీలర్ డ్రైవింగ్ వచ్చి కొన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయి. కార్ డ్రైవింగ్ చేసుకోవచ్చు, బస్సు డ్రైవింగ్ చేసుకోవచ్చు, అన్ని డ్రైవింగ్ చేసుకోవచ్చు, బతకచ్చు. నేను ఖాళీగా ఉండి నాకు ఉద్యోగం రాలేదండి, నేను గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాను, లేకపోతే గ్రూప్ 4 నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారు, అందుకే ఆయన కాక్రోజ్ అన్నాడు. టీ షాపులు పెట్టుకున్న వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కుకింగ్ ఇండస్ట్రీ, ఇందా నేను చెప్పింది అదే. ఆయన ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? ఇడ్లీ ఎలా చేయాలి, దోశలు ఎలా వేయాలి, చపాతీ ఎలా నేర్పిస్తున్నాడు. వంట మాస్టర్కి బయట నెలకి 30,000 నుంచి 45,000 రూపాయల అమౌంట్ శాలరీ వస్తుంది. రోజుకి 1,000, 1,500, 2,000 కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు వంట మాస్టర్ తెలుసా మీకు? మినిమం 1,000 వంట మాస్టర్ అమౌంట్, రోజుకి 1,000 రూపాయలు మినిమం. ఆడేం లేదు, బోండాలు ఇడ్లీలు చేసిపోతాడు అంతే. నెలకు 1,000 రూపాయలు గ్యారంటీ. ఇది ఎస్, ఇది వాస్తవం. ఆ ఇండస్ట్రీలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అవి నేర్పరు, పనికొచ్చేవి నేర్పరు. ఈ సోది ఉంటుంది చూసారా? BA, BCom, BSc, బీటెక్, ఇప్పుడు బీటెక్ కూడా జాయిన్ అయింది అందులో. వీళ్ళందరూ చదువుతుంటారు, ఎందుకు చదువుతారో తెలియదు, ఏం చదువుతారో తెలియదు, ఏ ఎగ్జామ్ రాస్తారో తెలియదు. మళ్ళీ నేను డిస్టింక్షన్లో పాస్ అయ్యాను, బయటకు వస్తారు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వట్లేదండి మాకు, మేము అన్ఎంప్లాయిడ్ అయిపోయినాం. ఇదంతా ప్రభుత్వం తప్పండి. ప్రభుత్వం తప్పు ఎందుకు అవుతుంది? యూనివర్సిటీ తప్పు, యూనివర్సిటీలు తప్పు. యూనివర్సిటీలు సిగ్గుపడాలి, ప్రొఫెసర్స్ సిగ్గుపడాలి. మీరు మీ దగ్గర చదువుకున్న వాళ్ళకి పనికొచ్చే చదువులు చెప్పండి. మా మిత్రుడు అన్నది అదే, అవుట్డేటెడ్ సిలబస్ వద్దు, మాకు పనికొచ్చే చదువులు కావాలి, ఉద్యోగం వచ్చే చదువులు చెప్పండి, వృత్తి విద్యలు చెప్పండి. దయచేసి అన్ఎంప్లాయిడ్ని కాక్రోచెస్ అనే పదం ఉపయోగించని స్థితికి కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రావాలి. లేదంటే యూనివర్సిటీలు మూసేయండి. మీరు ఏమి నేర్పకపోతే అవసరం లేదు. మీరు ఎందుకు నేర్పుతున్నారు? మీకు ఫండ్ ఎందుకు ఇవ్వాలి? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మీకు ఎందుకు ఇవ్వాలండి ఫండ్? ప్రొఫెసర్లకు ఎందుకు ఇస్తున్నారు లక్షల శాలరీస్? అవసరమే లేదు. మూసిపారదొబ్బాలి యూనివర్సిటీస్. మరి వీళ్ళందరూ ఎందుకు చదువుతున్నారు? చదవనప్పుడు ఏం ప్రయోజనం లేనప్పుడు ఎందుకు చదివినట్టు? సో పూర్తిగా కూడా బలమైనటువంటి లీడర్లు వచ్చి ఎడ్యుకేషన్ వ్యవస్థని ప్రజలకి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా కూడా ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది అనేటువంటి విధంగా కూడా మార్చాలి అని కూడా భావిస్తున్నాము. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. దయచేసి అన్ఎంప్లాయిడ్ యూత్ చెప్పేది ఏంటంటే
కాక్రోజ్ అని అనిపించుకోవద్దు. నిరుద్యోగులు అంటే కాక్రోజులు కాదు అనేటువంటి విధంగా కూడా ఉండాలి అని కూడా భావిస్తున్నాము. ఆ విధంగా కూడా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కూడా భావిస్తుంది.